దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకి మరో ఝలకిచ్చింది. హోమ్ లోన్స్ పై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబోతున్నట్టు ప్రకటించింది. దీంతో బ్యాంకుకు వెళ్లి హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి బాధడు తప్పేలా లేదు. ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా 30,000 వరకు ఉండొచ్చు. అంటే మీరు లోన్ తీసుకుంటే బ్యాంక్ ఆ రుణ మొత్తంలో 30,000 వరకు మీకు కట్ చేసేసుకుంటుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కాలంలో కీలక రెపో రేటు తగ్గించుకుంటూ వస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంక్ వడ్డీ ఆదాయం గణనీయంగా తగ్గింది. దీంతో బ్యాంక్ ఇప్పుడు హోమ్ లోన్స్ పై ప్రాసెసింగ్ ఫీజుని వసూలు చేసేందుకు రెడీ అయిపోయింది. సాధారణంగా పండుగ సీజన్ నేపథ్యంలో బ్యాంక్ లోన్స్ పై ప్రాసెసింగ్ ఫీజుని మినహాయించేసింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మళ్లీ కూడా వెనక్కి తీసుకుంది. ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాం. పండుగ సీజన్ నేపథ్యంలో ఇది వరకు 2019 డిసెంబర్ 31 వరకు కన్సల్టేటెడ్ ప్రాసెసింగ్ ఫీజుని మాఫీ చేస్తున్నట్టుగా ప్రకటించాం. అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు అక్టోబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్టేట్ బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఇక స్టేట్ బ్యాంక్ 2019 జూలై 1న తన లెండింగ్ రేట్స్ని బెంచ్ మార్క్ రెపో రేటుతో అనుసంధానం చేస్తామని ప్రకటించింది. దీనికి ముందు ఎస్బీఐ మార్కెట్లో ఇతర వాటికన్నా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందించింది. రెపో రేటుతో రుణాల అనుసంధాన నిర్ణయం తర్వాత ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రుణ రేట్లు మరింత దిగిరానున్నాయి. జూలై 1న తీసుకున్న రెపో లింక్ రుణాల నిర్ణయాన్ని బ్యాంక్ ఆగస్టు 1న మళ్లీ వెనక్కి తీసుకుంది. తక్కువ రేటుకే రుణాలు అందుతున్నాయని, వీటిపై ఇతర ఛార్జీలు కలపాలని బ్యాంకు భావించినట్టుగా ఉంది. అందుకే రెపో రుణాలను వెనక్కి తీసుకుంది. తర్వాత మళ్లీ కొన్ని మార్పులతో రెపో హోమ్ లోన్స్ ను లాంచ్ చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ రుణాలు అందుబాటులోకి వచ్చాయి. ఎస్బీఐ హోమ్ లోన్స్ పై ప్రాసెసింగ్ ఫీజు దాదాపు 0.4% ఉండొచ్చు. అంటే రుణ మొత్తంపై ఆధారపడి ప్రాసెసింగ్ ఫీజు అనేది మారుతుంది. రుణ గ్రహీతలపై 10,000 నుంచి 30,000 వరకు బాధుడు పడొచ్చు. అదే బిల్డర్ల విషయానికి వస్తే ప్రాసెసింగ్ ఫీజు 5,000ను మళ్లీ వసూలు చేయనుంది. కాబట్టి జాగ్రత్త వహించండి ఎస్బీఐ కస్టమర్స్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.